శ్రీ వారాహిమాత జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, రాజకీయం, ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9678785242. రాత్రి పడుకునే ముందు రహస్యంగా దీన్ని దిండి కింద పెట్టుకుంటే చాలు. ఇష్టపడే వ్యక్తి ఎవరైనా మీ కళ్ల ముందుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత్రి పడుకునే ముందు దిండి కింద రహస్యంగా దీన్ని ఒక్కదాన్ని పెట్టుకుంటే చాలు. మీకు ఇష్టమైన వారు ఎవరైనా సరే తెల్లవారేసరికి సీతాకోక చిలుకలాగా ఎగురుకుంటూ మీ ముందుకు వచ్చి వాళ్తారన్నమాట. చాలా పవర్ఫుల్, చాలా సింపుల్. మీరు విన్న తర్వాత అనుకుంటారు ఇంత సింపులా, ఇంత ఈజీయా అని. కానీ మీరే ఆశ్చర్యపోతారు. మళ్ళీ దీనికి ₹1 కూడా ఖర్చు లేదు. అబ్బాయిలైనా అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఇష్టపడే అమ్మాయి దూరమైంది అని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు బాధపడుతుంటారు. అలాగే ఇష్టమైన అబ్బాయి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది అమ్మాయిలు బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారికి ఈ పరిష్కారం అయితే మీకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు, ప్రేమలు, ఎక్కువైపోయినటువంటి గొడవలు చాలా వస్తూ ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో కూడా. ఎందుకంటే అందరికన్నా పెద్ద లవర్స్ ఎవరంటే భార్యాభర్తలని చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియని వయసు వల్ల ఏంటంటే ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. తర్వాత అండర్స్టాండింగ్ అనేది పెరిగి బాగుంటారనమాట. అట్లా భర్త మారాలని చెప్పేసి వాళ్ళు కూడా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి ప్రేమించుకునే వాళ్ళ కోసం కొంతమంది ఏంటంటే చూడంగానే నచ్చుతారు. ఎవరైనా ఫస్ట్ లుక్లో చూడగానే ఏంటంటే వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు. చూడంగానే బాగా నచ్చుతారు. ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ కాదండి. ఆడవాళ్ళు కూడా చాలా మంది అంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా జర్నీస్లో కానీ ఏదో ఎక్కడైనా అబ్బాయి నచ్చితే గనక అసలు వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా ఫస్ట్ లుక్లోనే కనెక్ట్ అయిపోయి అబ్బాయిని ఎలా ట్రై చేయాలి అనేటటువంటి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తారు. ఫోన్ నెంబర్స్ కోసం అట్లాగే ట్రై చేస్తూ ఉంటారనమాట. అలాగే అబ్బాయిలు కూడా ఆడవాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ఇలా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కొన్నాళ్ళు కలిసి జర్నీ చేసిన తర్వాత మళ్ళీ పట్టించుకోకుండా దూరం పెట్టిస్తూ ఉంటారు, అవాయిడ్ చేసేస్తారు. అంటే నెంబర్స్ బ్లాక్ చేయటం, మెసేజ్లు చూడకపోవటం, రిప్లై ఇవ్వకపోవటం, బ్లాక్స్ చేసేయడం, ఇట్లా అనమాట. ఇట్లా ఏంటంటే గనక మేము చులకనైపోతామేమో అని, మేము అలసైపోతామేమో అంటే గనక చిన్న చిన్న కారణాలకు పెద్ద పెద్ద భూతద్దాల్లో పెట్టి చూపించేసేసి దూరం పెట్టేసుకొని మానసికంగా బాధ పెడుతూ ఉంటారు. అవతల వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఇక ఏంటంటే సింపుల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు కావాలి అని చెప్పేసి ఇట్లా దేనికైనా సరే మీకు చాలా సింపుల్గా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే గనక ఇష్టపడిన వాళ్ళు కనుక మన పక్కన ఉన్న, మన లైఫ్లో ఉన్న, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మనకేంటంటే చాలా సంతోషంగా ఉంటుంది. చుట్టూతా ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ మనం ఇష్టపడే వాళ్ళు మన పక్కన ఉంటే మాత్రం ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది. ప్రత్యేకంగా పక్కనే ఉండాల్సిన పని లేదు. మన లైఫ్లో ఉన్న మనకి ఏంటంటే అదొక హ్యాపీ, తృప్తిగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా దూరం పెట్టేసినప్పుడు ఏంటంటే ఏ పని మీద శ్రద్ధ ఉండదు. ఎంతమంది మాట్లాడుతున్నా కూడా ఒక బాధ అనేది లోపల వెలితి అనేది కలుగుతూ ఉంటుంది. ఇట్లా ప్రతిదానికి కూడా మాట్లాడుతుంటే చిన్న చిన్న తప్పుల్ని, చిన్న చిన్న సంతోషాలని దూరం పెడుతుంటే కృంగిపోతూ ఉంటారు. అట్లా కాకుండా కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఉన్నప్పుడు వచ్చే ఆనందం రాదనమాట. మనం ప్రేమించే వాళ్ళు మన లైఫ్లో ఉన్నప్పుడు ఆనందం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. చాలా సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్ళు దూరం పెట్టేసినప్పుడు ఏంటంటే లైఫ్ అంతా ఒక్కసారి నరకం అయిపోయింది. వాళ్ళని మనం దారిలోకి తెచ్చుకోవాలంటే సింపుల్గా ఇది రాత్రిపూట అని చెప్పేసి మనం రాత్రిపూట మనకేంటండి మైండ్ కాస్త రిలాక్స్ అయిపోయింది. పగలంతా ఏదో ఒక పనుల మీద తిరుగుతూ ఉంటాం. అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఏదైనా కావనివ్వండి. ఏదో ఒక పని చేసుకుంటూ మాటలు వింటూ ధ్యాస అంటే రకరకాలుగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి సరిగ్గా కుదరవు. కాబట్టి మనకి రాత్రి పడుకుంటే ఏంటంటే మన మైండ్లో కాస్త రిలాక్స్ అయ్యి కాస్త అన్ని మర్చిపోయి ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళటానికి. ఎందుకంటే ఎక్కువగా పడుకోగానే కూడా వాళ్ళ థాట్స్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళే గుర్తొస్తారు. పడుకోగానే వాళ్ళు మాట్లాడుతుంటే సంతోషంగా పడుకుంటాము. అదే వాళ్ళు మాట్లాడకపోతే ఫోన్ కళ్ళు చూసుకుంటా ఒకవేళ ఏమైనా మెసేజ్ చేశారేమో అని ఎదురు చూస్తూ ఆలోచిస్తూ మనం ఎంతో కృంగిపోతూ బాధపడుతూ నిద్ర పట్టదు. అటు ఇటు తన్నుకున్నా కూడా నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు గుర్తు వస్తూ ఉంటారనమాట. కల్లోకి కూడా వాళ్లే వస్తారు. ఎందుకంటే మైండ్ అనేది పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి కల్లోకి కూడా వాళ్లే వస్తారనమాట. అలాంటి వాళ్ళకి నిజం అవ్వాలి, మన కళలో వచ్చినట్లుగానే మన జీవితంలో కూడా రావాలి అనుకుంటే గనక ఈ పరిహారం మీకు సింపుల్గా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ పరిహారం ఎలా చేయాలంటే, ఈ పరిహారం చేయడం వలన చాలా మంచి రిజల్ట్స్ వచ్చి ఎంతగానో సంతోషంగా కలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేసుకున్న తర్వాత మీరు కామెంట్స్ చేసి మీ అభిప్రాయాన్ని మీరు చెప్పవచ్చు. అలాగే దీనికి పెట్టుబడి అవసరం లేదు, నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకం లేకుండా చేస్తే అది అవ్వదు. కాబట్టి నమ్మకంతో చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ డబ్బుతో పని లేదు, మన నమ్మకంతో చేసుకోవడం ఒకటే మనకి ఇక్కడ కావాల్సింది. ఎందుకంటే చీ అనిపించుకున్నాం, చా అనిపించుకున్నాం, వాళ్ళకి ఫోన్లు చేసి బాధపడ్డాం, వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదని చాలా బాధపడ్డాం, అవాయిడ్ చేస్తున్నారని బాధపడ్డాం, కలుసుకోవాలనుకుని అన్ని ప్రయత్నాలు చేసాం, అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇక ప్రేమతో కలుసుకోవాలి ఓకే, కానీ ఆ కలుసుకునే మార్గాలన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు మనకి ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, రాత్రి పడుకునేటప్పుడు అంతా ఇక మేము పడుకుంటున్నాం ప్రశాంతంగా అని అనుకున్నప్పుడు లవంగాలు ఉంటాయి కదా, 2 లవంగాలు అనేవి పరిహారంలో పెట్టింది పేరు అన్నమాట. చాలా చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి. 2 పువ్వులు ఉన్నటువంటి లవంగాలు, పువ్వు ఉన్నటువంటి 2 లవంగాలు తీసుకొని ఆ లవంగాలు మీ చేతిలో పట్టుకొని మీరు మీ మనసులో కోరిక చెప్పుకోవాలి. మేము ఇష్టపడే అమ్మాయి మా దగ్గరికి రావాలి, కోపం తగ్గాలని తన పేరు తలుచుకొని, అలాగే అమ్మాయి అయితే అబ్బాయి కోసం అబ్బాయి పేరు తలుచుకొని తను నా లైఫ్లోకి రావాలి. ఆ ప్లేస్లో మేము ఎవరిని ఊహించుకోలేము, వాళ్ళు మాకు కావాలి. మేము కూడా ఈసారి అంటే వాళ్ళకి నచ్చని పనులు చేయకుండా ఉంటాము, జాగ్రత్త పడతామని చెప్పేసేసి వాళ్ళు కావాలని మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఆ లవంగాలను మీరు ఏం చేస్తారంటే గనక 11 సార్లు మీ తల చుట్టూతా తిప్పుకొని ఆ కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి అలా 11 సార్లు, ఎడమ నుంచి కుడికి 11 సార్లు అలా తిప్పేసుకొని ఆ లవంగాలను మీరు మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి. మీరు ఇట్లా చేసేమని చెప్పేసేసి ఎవ్వరికీ చెప్పొద్దు. మీ మనసులో కోరిక చెప్పుకొని దిండి కింద పెట్టేసుకొని పడుకోండి. ఇక మీరు ఫోన్ కళ్ళు కానీ మెసేజ్ల కళ్ళు కానీ మీరు ఏమీ పట్టించుకోవద్దు. ప్రశాంతంగా పడుకోండి. మీకు నిద్ర కూడా బాగా పట్టిద్ది. అంతకు ముందు పట్టని నిద్ర కూడా ఇప్పుడు పడుతుంది. ఇది నిద్ర కోసం అనే కాదు, మీ లైఫ్లో వాళ్ళు రావటం కోసం అన్నమాట. ఎందుకంటే ప్రశాంతంగా నిద్ర పట్టిద్ది. ఎందుకంటే లవంగాలు ఏంటంటే చాలా శక్తివంతమైనవి, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి లవంగాలు అన్నమాట. మనకు సుగంధ ద్రవ్యాల్లో ఒకటంటే మనకి సుగంధ ద్రవ్యాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో పరిహారానికి కూడా అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి. మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని, ఆ బాధని అంతటిని కూడా పూర్తిగా లాగేసుకుంటాయి అన్నమాట. ఈ చెడునంతా లాగేసుకొని మనకి మంచిని చేయడానికి మనకి లవంగాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చాలా చక్కగా నిద్రపోతారు. ఇక మీరేం ఆలోచించమాకండి, ఫలితాలు భగవంతుడికి వదిలేయండి. మీరు బాధపడవద్దు. ఇక ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేసి, లేకపోతే శుభ్రంగా స్నానం చేసో 2 లవంగాలను ఎడమ చేతిలో తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా సరే నీళ్లలో కానీ, లేకపోతే ఎవ్వరు తొక్కని చోట కానీ, లేకపోతే ఒక చిన్న మట్టి ప్రేమదో ఉంటుంది కదా, అందులో అయినా సరే వేసేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి కాల్చి బూడిద చేసేసి ఆ బూడిద ఎక్కడైనా నీళ్లలో పారేసేయండి. కానీ సింపుల్గా ఇలా ఏదో ఒకటి చేసేయండి. చూడండి, చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేసిద్ది. లవంగాలు నెంబర్ 1గా పనిచేస్తాయన్నమాట. మీ సమస్యను పూర్తిగా లాగేసుకుంటాయి. లవంగాలు చక్కగా ఈ చిన్న పరిహారం సింపుల్గా చేసుకోండి. ఒక్కరోజు చాలు, ఎక్కువ రోజులు అవసరం లేదు. ఏ రోజైనా పర్వాలేదు, రాత్రి పడుకునేటప్పుడు చెయ్యండి. తెల్లవారేసరికి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం కానీ, కనీసం మీరు ఫోన్ చేస్తే తిట్టడం కానీ ఏదో ఒకటి జరిగిద్ది అనమాట. మీరు దీన్ని నమ్మకంతో చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్